ఐఎన్డీఏ కూటమి కూడా ఎన్నికల శంఖారావం ప్రారంభించింది. వరుసపెట్టి ఉపన్యాసాలు ప్రారంభించారు. మధ్యప్రదేశ్లో జరుగుతున్న భారత్ జోడో న్యాయయాత్రను రోజు నిలిపేసి మరి రాహుల్ బీహార్లో పాట్నాలో జరిగినటువంటి సభకు వచ్చారు. గెలుపు మాదేనంటూ ఖర్గే ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాల్లో గెలవబోతోందని స్పష్టం చేశారు. ఈడీ, సిబిఐ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను ప్రతిపక్ష నేతలు భయపెడుతుంటారని భయపడబోరని తేల్చి చెప్పారు. దేశ సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ కోసం మోడీని ఓడించాలని పిలుపునిచ్చారు. మోడీని దించేద్దామని ఒక పక్కన లాలు, అట్లాగే పెద్ద సింహాసనాలే కూలిపోతున్నాయంటే అఖిలేష్, సంపన్నులకే మేలంటూ లెఫ్ట్. అదే సందర్భంలో మధ్యప్రదేశ్లో జరుగుతున్న యాత్రని ఆపొచ్చినటువంటి రాహుల్ వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం 2-3 సంపన్నుల కోసం పనిచేస్తుంది, దేశ జనాభాలో 73% ఉన్న దళితులు, బీసీలకు నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఒక పార్టీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని, కానీ తాము విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణం తెరుస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి 100 కోట్లు ఖర్చు చేస్తే 6 రూపాయలు మాత్రం బలహీన వర్గాలకు దక్కుతోందంటూ వాళ్ళ నాన్న మాట పాపం మోడీ మీదకి తోసేద్దామని చూస్తున్నాడు ఆయన.